ఒకనాడు రాజశేఖర మహారాజు తన మంత్రులు పరివారంతో సహా వేటకు బయలుదేరాడు. ఆ రోజు ఎన్నడూ లేని విధంగా మనసు ప్రశాంతంగా ఉండడాన్ని, హృదయం సంతోషంతో నిండి ఉండడాన్ని గ్రహించాడు. మహామంత్రి, నేటి ఉదయం నుండి నా చుట్టూ అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి. నా జీవితంలో ఏదో మంచి జరగబోతున్నట్లు, హృదయంలోని శోకం మొత్తం తొలగిపోనున్నట్లుగా అనిపిస్తుంది. ఆ విధంగా జరిగితే నాకు కూడా ఎంతో సంతోషం మహారాజా. మహారాజు ఎదుట నమ్మకస్తునిలా నటిస్తూ మహారాజు స్థానాన్ని ఆక్రమించాలని కలలు కంటున్న మహామంత్రి వారసుడు లేని రాజ్యం తర్వాత తనకే సొంతమని భావిస్తున్న వేళ ఒక పసివాని గొంతు విని మహారాజు పులకించిపోయాడు. అక్కడ మెడలో మణిమాలతో ఒక బాలుడు కనిపించాడు. ఎవరీ పసివాడు? ఈ బాలుడు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉన్నాడు? హరిహర పుత్రుడైన ఆ కుమారుని మెడలో మణిమాలను అలంకరించి ఒక దైవ కార్యార్థమై పంపానదీ తీరాన ఉంచాడు మహేశ్వరుడు. మృగాలు అధికంగా జీవించే ప్రదేశం ఇది. ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడంటే అర్థమేమిటి? ఆ ఈశ్వరుడే నా మొరాలకించి కరుణతో ఈ బిడ్డను ప్రసాదించాడు. అదే నిజం. అందుకేనా ఈనాడు నా మది అంతులేని సంతోషంతో ఉప్పొంగిందా? ఈశ్వరా, ధన్యుణ్ణి స్వామి. కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతార, అయ్యప్ప రాక ఆనందమే. ఈ రాజ్య ప్రజలకు ఒక శుభవార్త. తమకు వరప్రసాదంగా లభించిన బాలునికి ఎంతో ఘనంగా నామకరణ మహోత్సవం జరిపించాడు మహారాజు. మణిమాలతో ప్రకాశించే ఈ బాలునికి మణికంఠుడు అని నామకరణం చేస్తున్నారు. మణికంఠుడు. అదే సమయంలో మన పందల యువరాజుకి అయ్యప్ప అనే పేరు కూడా పెడుతున్నాము. రాజ్యసభలోని వారందరూ తమ పందల రాజ్యాన్ని పాలించడానికి యువరాజు లభించాడని మహదానందం పొందారు. వారసులే లేని మహారాజు మరణానంతరం రాజ్యాన్ని తన వశం చేసుకోవాలని ఊహల్లో విహరిస్తున్న మహామంత్రికి మణికంఠుని రాక దిగ్భ్రాంతికి లోను చేసింది. పూర్తి కాగానే రాజభవనం నుంచి వచ్చిన గురుదక్షిణ, మిగతా కానుకలను మణికంఠుడు గురువు పాదాలకు సమర్పించి నమస్కరించాడు. గురుదేవా, తమ అనుగ్రహంతో నేను సంపూర్ణమైన విద్యను, సకల విధములైన కళలను నేర్చుకున్నాను. ఈ కానుకలతో పాటు గురుదక్షిణగా మరేదైనా కావాలంటే సెలవీయండి. మణికంఠ, నాకు నీవర్పించిన ఈ కానుకలకు ధన్యవాదాలు. కాని వీటిపై నాకు ఆసక్తి లేదు. నా మనసులో తీరని దుఃఖం ఒకటున్నది. అది నీవే తొలగించగలవు. గురుదేవా, తమ మనసులో నెలకొని ఉన్న దుఃఖం ఏమిటనేది నాకు తెలుసు. దానిని తొలగించేందుకు సరైన తరుణము ఇదే. పుట్టిన నాటి నుండి మాట్లాడే శక్తి లేనటువంటి తమ పుత్రుడిని నా ముందుకి తీసుకురండి. నేను చెప్పకుండానే నా మనోవేదనను గ్రహించావు. ఇదే దేవుని చిత్తము. ఓం వెలసెను పంపనది తీరం. ఈ దైవాంశ సంభూతుడు పందల రాజ్యానికి వచ్చిన వేళ విశేషం. అంతవరకు సంతానం లేని మహారాణి కోప్పెరందేవి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. మణికంఠునికి విద్యాభ్యాసం చేయించే సమయం వచ్చింది. అతనిని గురుకులానికి పంపించాలి. అధర్మమురేగ పుడమిలో వెలయును దైవమే. అభయమే ఒసగి మనకు మార్గమే చూపే.